ఆయన జగన్ వస్తే కూడా చూద్దాం ఒకసారి, ఆయన వస్తే కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఆయనకు వచ్చాడు అనుకో బాగుంటుంది, చూద్దాం ఒకసారి ఆయన కూడా. మనం ఇప్పుడులాగా ఈయన చూసాం మనం టీడీపీ, ఈసారి వైసీపీ చూద్దాం, ఒకసారి జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము అందరం. అది ఎట్లా అనిపించింది ఏముందన్న, ఉన్నోడు చూసుకున్నారు, మన లేని వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. మేమందరం అట్లా ఉన్న నెలల్లో ఉన్నోళ్ళు చూసుకున్నారు, వాళ్ళ సమస్య వాళ్ళు చూసుకున్నారు, మా సమస్య ఎవరు పట్టించుకుంటున్నారు అసలు. అది జగన్ వస్తే మారిద్దామని చెప్పి అనుకుంటున్నాం. నేను జగన్ అనుకుంటున్నా, జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా. నేను 2006లో 30,000 రూపాయలు లోన్ తీసుకున్నా, పూర్తి మాఫీ అన్నారు. పూర్తి మాఫీ అంటే మరి నాకు పాస్ పుస్తకం లేదు. అప్పుడు నేను రిజిస్టర్ ఒరిజినల్ స్టాంపులు 10 అడంగలు 4 ఎకరాల పొలం పెట్టి తీసుకున్నాను. అది మాఫీ లేదంట, పాస్ పుస్తకం లేదని మాఫీ లేదంట. బ్యాంక్ వీళ్ళ కాడికి పోయి మరి ఏంది అని చెప్పుకోవడానికి లోన్కే రాని ఇలా, మరి ఆయనే మాఫీ చేశాను గొప్పలు చెప్పుకుంటున్నాడు అక్కడ. అది ఎంతవరకు అట్టనే ఉంది. మొన్న పోయాను, సరే ఎంతో కొంత కట్టి తెంపు చేసుకుందామని 1,06,000 కట్టమన్నారు. అందరి దగ్గరేమో ఇచ్చిన అసలు గడుచుకున్నారు. మరి నేను 90,000 అని 50,000 అని 60,000 అని అసలు తగ్గితే కట్టించుకున్నారు. నేను మెలకొండ వచ్చేసాను. తర్వాత ఏమో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, తర్వాత SBIకి ఏదో విలీనం చేశారు. మళ్ళీ ఇంకెవరేం అడగల ఇప్పటికి. మరి ఇంక అది మాఫీ చేసింది ఏంది అది? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి మనం చూసాం గత 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి చాలా అవసరం అయితే ప్రత్యేక హోదా గురించి ఎన్నిసార్లు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారో చంద్రబాబు నాయుడు మనం చూసాం. మెయిన్ అసలు మనకు కావాల్సిన ప్రత్యేక హోదా ఉంటే ఇండస్ట్రీలు వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి, అన్నీ బాగుంటాయి. అలాంటిది ఈరోజు చదువుకున్న వాళ్ళంతా ఖాళీగా ఉంటున్నాం. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, 1,000 రూపాయలు ఇస్తానన్నా, 2,000 అని చెప్పి 1,000 రూపాయలు ఇస్తున్నాడు. అది కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి అది అందరికీ ఇవ్వట్లా. 1 నెల 2 నెలలు ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఏమి లేదు. వీటన్నిటికన్నా కూడా ప్రత్యేక హోదా వచ్చి ఇండస్ట్రీలు వస్తే బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ప్రత్యేక హోదా కావాలి. అలాంటిది ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి నీరు గార్చాడు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తాడని మా నమ్మకం. ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడినది ఏదీ నచ్చలేదు. మిగిలినంతా పర్లేదు, రోడ్లు అవి వేస్తున్నాడు, మిగిలినంతా కొంచెం పర్లేదు. ప్రత్యేక హోదా మెయిన్ డిఫెక్ట్. మనకు కావాల్సింది అది మనం ఉన్న పరిస్థితిలో. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్నే. నా సినిమా పరంగా పవన్ కళ్యాణ్ని ఇష్టపడతాను అంతే తప్పితే ఓట్ల పరంగా అయితే నేను కన్ఫామ్గా అవ్వాలి కదా, అవుతాడు. జగన్ కొత్తదనం అన్నీ అనవసరం. ఆయనతో గురించి జగన్ వస్తే మార్పు బాగున్నది. చంద్రబాబు గారు పెద్దగా ఏం లేదు, ఈ నియోజకవర్గం పెద్ద అనిపించలే. అయితే కొంచెం జగన్ వస్తే ఇంకా బాగుండి మెరిట్గా ఉండిద్దని అనుకుంటున్నారు. ఇక్కడ నేననే కాదు, మన రాష్ట్రం మొత్తం మీద కూడా కొత్తగా ఉండిద్ది కాబట్టి పరిపాలన బాగుండిద్దని వైఎస్ఆర్ సిపి కోసమే అందరూ చూస్తున్నారు. మంచి అంటే 9 నవరత్నాలు అని ఇచ్చాడు కదా, వాటిలో మరి ఆయన ఏదో చేస్తానంటున్నాడు కాబట్టి చూడాల్సింది, ఒకసారి చూడాలి కదా ఆయన. మరి మనం చూడకుండా చేయడు అని అనుకోకూడదు కదా. చంద్రబాబు నాయుడు చేసాడు, కానీ తనకంటే ఇంకేమైనా బెటర్గా ఏమైనా చేస్తారేమోనని. పవన్ కళ్యాణ్ ఏముందన్న, ఏదో ఓట్లు లేని వాళ్ళు ఎవరో వస్తూ ఉంటారు, పిల్లలు వాళ్ళకి ఓట్లు ఉండవచ్చు లేకపోవచ్చు, వాళ్ళ ఫోకస్ తప్పితే చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ గారి ఏం ఒరిగేది ఏం లేదు. జగనే వచ్చేది అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.